వెల్కమ్ టు ఎస్ఎస్ జర్నీ. ఈరోజు మనము కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈ పాయసం తయారీకి ఒక చిన్న గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. కొంచెం శనగపప్పు ఇందులో యాడ్ చేసి వాటర్ పోసేసి చక్కగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక అరగంట నానితే చక్కగా ఉడుకుతుంది. పాలు విరగకుండా చేసుకుంటే ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 గ్లాసుల నీళ్లు 2 గ్లాసుల పాలు పోసి ఉడికించుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. పాలతో ఉడకడం వల్ల పాయసంకి మంచి రుచి వస్తుంది. ఈ పాయసాన్ని బయట కూడా చేసుకోవచ్చు, కానీ కుక్కర్లో ఉడికిస్తే చాలా త్వరగా అవుతుంది. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసేయాలి. 2 నుంచి 3 విజిల్స్ వరకు పెడితే అన్నం చక్కగా ఉడుకుతుంది. కుక్కర్ విజిల్ వచ్చేలోపు పక్కన స్టవ్ మీద బెల్లం కరిగించుకోవాలి. బెల్లంలో కొంచెం నీళ్ళు యాడ్ చేసి స్టవ్ వెలిగించి కరిగించాలి. మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో దాంతో 1.5 కప్పు వచ్చేలాగా బెల్లాన్ని కొలుచుకోవాలి. సో ఇలా కుక్కర్లో విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. పక్కన స్టవ్ మీద మనము ఇలా పాకం తయారు చేసుకుంటున్నాము. ఇలా కరిగించుకొని వడబోసుకుంటే మనకి బెల్లంలో ఏదైనా చెత్త ఉంటే అదంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఇలా కరిగించుకోకుండా డైరెక్ట్గా వేస్తే పంట కిందకి ఇసుకలు వచ్చే అవకాశం ఉంటుంది. బెల్లం అంతా కరిగిపోయింది. పాకం రానవసరం లేదు, మొత్తం కరిగి కొంచెం చిక్కగా ఉంటే చాలు. దీన్ని మొత్తం చక్కగా వడగట్టుకోవాలి. చూసారా, ఇందులో చెత్త కూడా కనిపిస్తుంది. డైరెక్ట్గా బెల్లం వేసేస్తే ఇదంతా పాయసంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసేసి కాజు కిస్మిస్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోయినాయి. కిస్మిస్లు అయితే లావుగా అయి చక్కగా నిండుగా కనిపిస్తున్నాయి. మొత్తం అంతా ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టేసుకోవాలి. పాకం రెడీ చేసుకొని ఇలా పలుకులు వేయించుకునే లోపు కుక్కర్ విజిల్ వెళ్ళిపోతుంది. కుక్కర్ మూత తీసి చక్కగా ఒక స్పూన్తోని కలుపుకొని చూడాలి. ఇలా మొత్తం మెత్తగా స్మాష్ చేస్తూ కలిపేసేయాలి. అన్నం అంతా ఉడికిపోయింది. ఇంకా దీన్ని మళ్ళీ పాలు కలిపి ఉడికించుకుంటేనే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ 3 నుంచి 4 గ్లాసుల వరకు పాలను మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తేనే పాయసానికి చక్కటి రుచి అనేది వచ్చి క్రీమీ ఫ్లేవర్లో చక్కగా టేస్టీగా ఉంటుంది. ఇలా దీన్ని కలుపుతూ ఉండాలి, కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేసేయాలి. బాగా దగ్గర పడుతుంది అన్నం అంతా. ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్లను కూడా ఇందులో వేసి మళ్ళీ ఒకసారి తిప్పుతూ కలుపుకోవాలి. బాగా సిమ్లో ఉంచి కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి, వదలకూడదు. వదిలితే అడుగంటిపోతుంది. ఇలా బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడి బబుల్స్ తగ్గిన తర్వాతనే మనం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కాకుండా తొందరపడితే పాలన్నీ విరిగిపోయి పాయసం అస్సలు రుచిగా ఉండదు. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి, వేడి మీద పోయకూడదు. ఇలా మొత్తం అంతా కలిపేస్తే చక్కటి కలర్ అయితే వచ్చేసింది కదా ఇక్కడ. సో ఇలా మొత్తం అంతా కలిపేసేయాలి. పాయసం అయితే రెడీ అయిపోయింది. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా. మన కృష్ణుడికి ఎంతో ఎంతో ఇష్టమైన క్షీరాన్నం బెల్లంతో టేస్టీగా దీని మీద కొంచెం నెయ్యిని వేసేసి కృష్ణుడికి నైవేద్యంగా పెడితే ఆ కృష్ణ పరమాత్ముని యొక్క కృప మనందరి మీద తప్పకుండా ఉంటుంది. జై శ్రీకృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.